హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో లల్లాదేవి గారి బ్లాక్ టైగర్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బ్లాక్ టైగర్ నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జయసింహను పోలీసులు కంట్రోల్ రూమ్కి ఆహ్వానించారు. మర్యాదగా కుర్చీ ఇచ్చి గౌరవించారు. మీరు చేస్తున్న ఆరోపణ చాలా పెద్దది. చూపుతున్న సాక్ష్యం అసలు సాక్ష్యం అనిపించుకోలేదు. ఇలా చేయడం ఇదే మొదటిసారి అనుకుంటాను. ఇంతకు మునుపు ఎప్పుడైనా చేశావా అన్నారు. అంటే నేను చీట్ చేస్తున్నానని మీ అనుమానమా? అంతేగా అన్నాడు అతను. అవుననుకోండి. మీరేం చేస్తారు? కాదని నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తావు? సౌభాగ్యవల్లి లాటరీ ఫలితాలు రాకముందే ఈ నెంబర్ గల లాటరీ టికెట్ పోయిందని మీ ఐఎస్పి విక్రమ్కి చెప్పాను. ఆయనకి గుర్తుందో లేదో మీరు అడిగి తెలుసుకోవచ్చు. చాలా దూకుడుగా సంభాషణ ప్రారంభించిన జూనియర్ ఆఫీసర్ ఈ మాట విని కంగు తినిపోయాడు. ఏఎస్పి దొరగారు మీకు తెలుసా? ఈ లాటరీ టికెట్ గొడవలోనే ఓసారి వారిని కలిశాను. వారికి గుర్తుందో లేదో నేను చెప్పలేను. దొరగారిని ఫోన్లో అడిగి తెలుసుకుంటాను. వారు తెలియదన్నారనుకో, నువ్వు చీట్ చేయడంలో పోలీస్ ఆఫీసర్ల పేర్లు కూడా ఉపయోగించుకుంటున్నావని రుజువు అవుతుంది. అప్పుడు నేనేం చేస్తానో మీరు ఊహించుకోండి. ఇంకోసారి చూసి ఆలోచించుకుని చెప్పండి. దొరగారికి టెలిఫోన్ చేయమంటారా? ఈ చివరి అవకాశం నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశంలో మరింతగా ఫ్రేమ్ బిగించి అడిగాడు అతను. ఆలోచించవలసిందేం లేదు, టెలిఫోన్ చేయండి. జూనియర్ ఆఫీసర్ లోనికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల అనంతరం తిరిగి వచ్చాడు. అతని ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. దొరగారు మిమ్మల్ని రమ్మన్నారు. అమ్మయ్యా, నిట్టూర్పు విడిచాడు జయసింహ. ఏఎస్పి విక్రమ్ చిరునవ్వుతో ఆహ్వానించాడు. చెప్పండి, మళ్ళీ ఏంటి ప్రాబ్లం? సార్, మీరు నాకు న్యాయం చేస్తారా? 6 లక్షలు అర్జెంటుగా కావాలి. అప్పివ్వమంటావా? విక్రమ్ నవ్వాడు. బహుశా మీకు పరిహాసంగా ఉండొచ్చు. పరిహాసం కానే కాదు. మేము సమస్యను గురించి ఆలోచించడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందనుకున్నారు? మీకెంత డబ్బు అవసరం, ఏది ఎంత అర్జెంటుగా మీకు కావాలి అనే విషయాల మీద ఆధారపడి ఉంటుందనుకున్నారా? తొందరపడి మాట్లాడుతున్నారు. మనసులో ఉన్న టెన్షన్ అర్థం చేసుకుంటున్నాను, చెప్పండి అన్నాడు ఏఎస్పి. అదే నెంబరు గల టికెట్ మొత్తం డ్రా అయింది అన్నాడు జయసింహ. ఇజిట్? చాలా విచిత్రమైన విషయం. బాధ్యత గల అధికారులు నా బాధను గుర్తించలేదు సార్. తప్పకుండా నేను గుర్తిస్తాను. ఒకే నెంబరు గల టికెట్స్ 2 ఉన్నాయంటే ఎక్కడో మోసం జరిగి ఉండాలి కదా. ఆ మోసం చేస్తోంది నేనే అని మీ అధికారుల అభిప్రాయం. డెఫినెట్లీ నాట్. కాదని నాకు తెలుసు. ఈ ప్రైజ్ ప్రకటించిన ముందే మీరు టికెట్ పోయిందని నాకు చెప్పారు. అప్పుడు ఈ టికెట్కే ప్రైజ్ వస్తుందని మీకు తెలియదు కదా. ప్రైజ్ వస్తుందో రాదో తెలియకుండా మీరు టికెట్ ఎందుకు డిపాజిట్ చేశారనేది మా డిపార్ట్మెంట్కి ముఖ్యం కాదు. మీకు అలాంటి ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, మీ అదృష్టం మీద మీకు నమ్మకం ఉండొచ్చు. సరదాగా అయినా లాకర్లో పెట్టొచ్చు, అది మాకు అనవసరం. మీరు ఆ టికెట్ లాకర్లో ఉంచారా లేదా అనేదే మాకు కావాలి. ఉంచారనడానికి నేనే సాక్ష్యం. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ రాంగ్ వే. విచారిస్తాను. నా మీద మీకు నమ్మకం ఉందా అన్నాడు ఏఎస్పి విక్రమ్. జయసింహ నీళ్లు నిండిన కళ్ళతో అతనికి చేతులు జోడించాడు. పసివాడికి పాలు చాలకుండా పోయాయి. బజారుకెళ్ళి పాల డబ్బా తీసుకురా, కుక్క పెట్టి ఏడుస్తున్నాడు అంది తల్లి సముదాయిస్తూ. పాలు ఎలా సరిపోతాయి? బలమైన ఆహారం తీసుకోవాలి, మందులు వాడాలి, డాక్టర్ సలహా తీసుకోవాలి. అవన్నీ చెయ్యకుండా డబ్బా పాలు పట్టడం చిన్నపిల్లలకి అనారోగ్యం అన్నాడు చిన్నారావు. అతని మాటలు విని దిగులుగా చూసింది ఆ ఇల్లాలు. ఎందుకు మాటలతో కడుపు నింపుతావు? నేను తెచ్చిన కట్నం డబ్బులు హుష్కాకి అయిపోయాయి. ప్రతి నెల వచ్చే జీతం ఏమవుతుందో ఆ పరమాత్మకే తెలియాలి. తినేందుకు తిండి కూడా లేకుండా చేస్తున్నావు. ఇంకా డాక్టర్లు, టానిక్లు ఇవన్నీ ఎలా వస్తాయి? నీ బుద్ధి సరిగ్గా ఉంటే నా రాత బాగుండేది అంటూ కన్నీరు తుడుచుకుంటూ, ఎందుకంటావేంటి? బిడ్డ అల్లాడిపోతున్నాడు, పాల డబ్బా పట్రా అంది. అదెంత పని? ఒక్క నిమిషం, డబ్బులు ఇలా పట్రా అన్నాడతను. ఇంకా నా దగ్గరేమున్నాయి? నువ్వే తీసుకున్నావు కదా. పోపుల డబ్బలా దాచుకుంటావు కదా. ఆడవాళ్ల సీక్రెట్ బ్యాంక్ అంటే అదే. వెళ్ళి పట్రా, పాల డబ్బా తెస్తాను. జీతం వచ్చి 10 రోజులు కాలేదు, డబ్బంతా ఏం చేశావు? మిగిలిన నెలంతా ఎలా గడుస్తుంది అంటూ వాపోయిందామె.
ఈ మాత్రం ఉద్యోగం కూడా లేని వాళ్ళకి ఎలా గడుస్తుంది? అలాగే. అయినా నువ్వు ప్రశ్నించడం నేర్చుకుంటున్నావు ఈ మధ్య. భారత నారి అన్న తర్వాత మొగుడు చెప్పినట్టు వినడం నేర్చుకోవాలి. ఎదురు తిరిగి ప్రశ్నించడం నేర్చుకోకూడదు. ఆడవాళ్ళు అనుమానించడం మొదలు పెడితే ఇండియా ఇట్లా ఉండదు. ఏదో పెద్ద జోకులా తనే నవ్వాడతను. ఆమె కోపంగా చూసింది. ఏ, ఈ దేశంలో ఆడవాళ్ళకేమైంది? అందరూ భార్యలను నీలాగే తొక్కిపట్టుంచుతున్నారా? దేశాలు పాలిస్తున్నారు, విమానాలు నడుపుతున్నారు, కలెక్టర్ అవుతున్నారు, ఇంజనీర్లున్నారు. నా కర్మే ఇలా కాలింది. కానీ దేశంలో మిగిలిన వాళ్ళకే అందరూ బాగానే ఉన్నారు అందామె. అని నువ్వనుకుంటున్నావు. ముందుకు పోతున్న వాళ్ళు కొద్దిమంది, 190 మంది ఇంకా వెనక్కి పోతున్నారు. గొప్పవాళ్ల సంగతులు మనకెందుకు? తిరోగమించే 90 మందిలో నువ్వున్నావు. అడగడం నేర్చుకోకు. మొగుడు చెప్పింది వినడం నేర్చుకో. ఆ డబ్బులు ఇలా పట్రా అన్నాడతను. ఆమె లేచి వెళ్ళి పోపుల డబ్బా దులిపి డబ్బులు తెచ్చిచ్చింది. 8 రూపాయలున్నాయి. నా దగ్గర మిగిలింది ఇంతే. ఇహ విషం కొనుక్కు తిని చావాలన్నా ఎర్రని పైసా లేదు. ఏం చేస్తావో నీ ఇష్టం అంది. పోపుల డబ్బాలో ఉండకపోవచ్చు, చీర మడతల్లో ఉంటాయి కదా. నా ముఖానికి ఆముచ్చట కూడానా? నువ్వు కొనిపెట్టావా చీరలు? అన్నీ మా పుట్టింటి వాళ్ళు పెట్టినవేగా అందామె. నాకెందుకు చెప్తావు? చీర మడతల్లో డబ్బులు దాచకపోతే తెలుగింటి ఆడపడుచువే కాదు. వెళ్ళి పట్రా అన్నాడతను. ఆమె మళ్ళీ లేచి వెళ్ళి చీర మడతలన్నీ వెతికి మరో 10 రూపాయలన్నీ చిల్లర నోట్లు తెచ్చిచ్చింది అతనికి. ఆపదల కోసం దాచుకున్న డబ్బది. ఇంకేవీ లేవా? ఇచ్చినంత వరకు చాలే, వెళ్ళిరా అందామె. అతడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. హోటల్స్ తెరిచే ఉన్నాయి, షాపులు ఇంకా తెరుస్తున్నారు. హోటల్కి వెళ్ళి టిఫిన్ పూర్తి చేశాడు. 15 రూపాయలు మిగిలాయి. ఓ సిగరెట్ ప్యాకెట్ కొన్నాడు. పాన్ షాప్లో పాడ్ మీద వరుసగా క్లిప్ చేసి ఉన్న టికెట్స్ నవవధువుల్లా కనిపించాయి. కన్నుగీటి ఆహ్వానిస్తున్నాయి. అందంగా కొత్తవిగా మెరిసిపోతున్న ఆ టికెట్స్ చూసి అతనికి మతిపోయింది. ఒంటి మీద తెలివి తప్పింది. అతని చూపులు వాటి మీదకి పోవడం గమనించాడు షాప్ వాళ్ళ. తీసుకోండి సార్, రాజస్థాన్ లాటరీ. ఫస్ట్ ప్రైజెస్ పెంచారు. 2 లక్షలు. ఈ వారంలోనే డ్రా. ప్రైజ్ ఎంత? 2 లక్షలా? ఎన్ని సిరీస్? 10 సిరీస్. ప్రైజులు దగ్గరలో వాళ్ళకి రావు సార్, దూరం వాళ్ళకే వస్తాయి. రాజస్థాన్ మనకి దూరం కదా అన్నాడు షాపువాడు. అవును, దూరం, దూరం, చాలా దూరం. 3 టికెట్లు ఇవ్వు అన్నాడు. 10 రూపాయల నోట్ అందించాడు. 3 టికెట్స్ మరో రూపాయి తిరిగిచ్చాడు షాపువాలా. తీసుకోకపోతే ఎలా? ఈ వారం చివర్లో డ్రా. ఈలోగా జీతం రాదు. చేస్తోంది ఎస్బీఐలో అటెండర్ ఉద్యోగం. అయినా కనీసం నెలకు 500 టికెట్స్ తీసుకోవడానికే కావాలి. ఏమో, కొంటూ ఉంటే ఎప్పటికో అదృష్టం కలిసి రావచ్చు. అప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళందరి నోళ్ళు తెరుస్తారు. కార్లు, బంగ్లాలు, విమానాలు. ఈ అటెండర్ ఉద్యోగంలో ఇలా మగ్గిపోవడం ఎన్నాళ్ళు? ఎందుకు ప్రయత్నించకూడదు? అదృష్టాన్ని ఎందుకు పరీక్షించుకోకూడదు అనుకుంటూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు. తన దగ్గర 2 రూపాయలు మాత్రం మిగిలాయి. వీటితో ఏం చెయ్యాలి? పాలు చాలని పాపాయి గుక్క పెట్టి రోదించడం చెవుల్లో మారుమోగుతోంది. లాటరీ టికెట్స్ కొన్న తర్వాత అతనికి జీవితంలో అవసరాలన్నీ తీరినట్టుగా తృప్తిగా ఉంది. మెదడు పనిచేస్తోంది. తన తోటి అటెండర్ నెలకి 800 రూపాయలు లాటరీ టికెట్స్ కొంటున్నాడు. తను కొంటోంది 500. అతనికి ముందుగా వస్తుందా లాటరీ? ఏమో. త్వరగా నడుస్తున్నాడు అతను. పాల డబ్బా కొనేందుకు డబ్బెలా? అతని మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ఖరీదైన షాంపూతో తలంటుకుని కొత్త చీర కట్టుకుని ఫ్యాన్ కింద కూర్చుని ఉంది షీనా. ఆమె కన్నులు కడిగిన ముత్యాల్లా ఉన్నాయి. ముఖం వికసించిన మందారంలా ఉంది. టీవీలో వస్తున్న ప్రోగ్రాం వంక విసుగ్గా చూసింది. విసిపి ఆన్ చేసి బ్రేక్ డ్యాన్స్ పెట్టుకుంది. ఆ డ్యాన్స్ ఎంత బాగుంటుందో. వాళ్ళ ఎముకలు రబ్బర్తో తయారవుతాయా? అలా డ్యాన్స్ చేయడం వస్తే ఎంత బాగుండు. ఎందుకు చేయకూడదు? ట్రై చేస్తే ఏమైనా చెయ్యొచ్చు. తనకిలా బ్యాంకులో ఉద్యోగం వస్తుందని ఎవరైనా కలగన్నారా? ఆ ఇంటికి అంతటికీ ఒంటరి ప్రాణి, బ్రహ్మచారిణి. ఉద్యోగిని ఉదయం సమయాన్ని ఊహల్లో తేల్చేస్తోంది. మధ్య మధ్య తల ఎత్తి సోఫాకి ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని ఇష్టంగా చూసుకుంటోంది. అందంగా పుట్టడం ఓ అదృష్టం. అది అందరికీ వస్తుందా? ఊహల డోలికల్లో తేలిపోతోంది షీనా. అమ్మాయి గారు, నమస్కారం అంటూ వచ్చాడు అటెండర్. ఇవాళ పెందలాడే దయచేశారేంటి? ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుంటూ ఆరిపోయిన జుట్టుకి అందంగా పిన్నులు అమరుస్తోంది. మీతో పనుండే వచ్చానండి. నా వల్ల అయ్యే పనులేమున్నాయి అంది షీనా. అదేంటండి అలాగంటారేంటి?
అంటే ఆడపిల్లని కదా, ఒంటరి దాన్ని, నేనేం చేయగలనంటావు? అలాగనకూడదమ్మాయి గారు, ఆడోళ్ళదే కదండి రాజ్యం అంతా, మగాళ్ళు పెత్తనం చేసే రోజులు కావు కదా అన్నాడు అటెండర్. ఎంతైనా మగవాళ్ళు బలవంతులు కదా అంది షీన. మా బలం మాకుంటే మీ బలం మీకుంటదండి. ఆడాళ్ళు ఎదురు తిరిగితే మగాళ్ళు గెలవలేరు కదండి. మీరు రాజ్యాలు చేస్తున్నారు, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు. అన్నిట్లోనూ ఆడాళ్లే కదా ఫస్టు. భార్య దగ్గర ఇచ్చిన స్టేట్మెంట్కి పూర్తిగా నెగటివ్ ఇచ్చాడు ఇక్కడ. అవసరం అలాంటిది మరి. షీనాకి ఈ మాటలు బాగా నచ్చాయి. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పొగిడేవాళ్లు కావాలి. అటెండర్ వస్తూనే పొగడ్తలు ప్రారంభించడంతో మరింత సంతోషంగా ఉంది. లేచి నిలబడి మరోసారి తన అందాన్ని అద్దంలో చూసుకుంది. ఇంత అందాన్ని అనుభవించిపోయే రాకుమారుడు ఎవరో అనుకుంది. కూర్చో, టిఫిన్ చేశాను, తిందుగాని అంది. గాలి అనుకూలంగానే ఉందని గ్రహించాడు అటెండర్. టిఫిన్ చేశానండి. కాఫీ ఇవ్వనా? అది కూడా పూర్తయిందండి. ఇంటి దగ్గర పనులేమీ లేవా? ఎందుకు లేవండి, నిద్ర లేచింది మొదలు ఆఫీస్కి రాబోయే వరకు చాకరీ చేస్తానండి. మళ్ళీ ఆఫీస్ నుంచి పోయాక రాత్రి 9 అయిందాకా చాకరీయే కదండి అన్నాడు అటెండర్. ఏం చేస్తావు అంతసేపు అడిగింది షీన. ఇంటి పనులు, బయట పనులు, ఊపిరాడవండి. జీతం వస్తోంది కదా, అంత కష్టపడ్డం ఎందుకు అంటూ బీరువా తెరిచి నెక్లెస్ తీసుకుందామే. ఎందుకేటండి, మీకు తెలీదు కానీ సంసారం అన్నాక ఎన్ని బాధలు. ఎంతమంది పిల్లలు నీకు? అద్దంలో చూసుకుంటూ నెక్లెస్ మెడకమర్చుకుంది. మెడ తిప్పుతూ అన్ని యాంగిల్స్లో చూసుకుంది. ఒకటే నలుసు, పాలు తాగుతుందండి చెప్పాడు అటెండర్. మరి అంత ఖర్చులే ఉన్నాయి? మా ఇంటి ఆడదానికి మొదటి నుంచి ఖర్చులు పెట్టడం బాగా అలవాటు. నా జీతం 10 రోజులకి రాదు. అవునా? అలాంటి పెళ్ళాంతో ఎలా వేగుతున్నావయ్యా బాబు? ఇయర్ డ్రాప్స్ అమర్చుకుంటూ అంది. చూపులు మాత్రం అద్దం మీదే ఉన్నాయి. ఏం చెయ్యనండి, నా అదృష్టం అది. అమ్మాయి గారు, ఆ నెక్లెస్ ఎంత అయిందండి అమాయకంగా అడిగాడు. 12,000. ఏ, మీ ఆవిడకి కొనిపెడతావా? నా యాల్ది, అలాంటి వస్తువులు మీలాంటి బంగారు బొమ్మకు ఉండాలి కానీ మాకెందుకండి? ఎక్కడుంటేది అక్కడుంటేనే దాని అందం. ఆ నెక్లెస్ చూడండి, ఆహా, మీ మెడలో ఉంటే ఎంత అందంగా ఉందో. అది నా పెళ్ళ మెడలో ఉంటే దాని అందం కూడా తీసుకట్టే కదండి అన్నాడు. షీల చాలా అనుగ్రహంతో అందంగా చూసింది. ఏ మగాడైనా పెళ్ళాం కన్నా మీరు అందంగా ఉన్నారు అని మరో ఆడదానితో అనగలిగితే ఆ ఆడది అంతరాల గురించి ఆలోచించదు, ఆ అదృష్టాన్ని తలచుకుంటుంది. మీ ఆవిడ అందంగా ఉండదా అంది నెయిల్ కట్టర్ వేళ్ల చివర కదిలిస్తూ. అటెండర్ రెచ్చిపోయాడు. అందం అనే మాటకి అర్థమేటండి? మనకేది ఇష్టమైతే అదే కదా అందం. అయినా అందం మీలాంటోళ్ళకు ఉండాలి కానీ మాకెందుకండి? అసలు వచ్చిన పని మర్చిపోయి వాగుతున్నాను అన్నాడు అటెండర్. ఏంటా పని? నెయిల్స్కి పాలిష్ పట్టిస్తూ అంది. డబ్బు కావాలండి గొంతు దీనంగా మార్చాడు. ఎంతేంటి? పాలిష్ కంటైనర్ అవతల పెట్టి అడిగింది షీన. 500 కావాలండి చురుక్కున తల తిప్పిందామే. నా దగ్గర లేవు అంది నిక్కచ్చిగా. పోనీ 200 చాలండి. నా దగ్గర 100 ఉన్నాయి. అంతవరకే చాలండి. ఏం చేస్తాం, అంతే ప్రాప్తం. ఇంటికి వెళ్ళి త్వరగా వచ్చేయాలి. 9:30 కల్లా నువ్వు నేను వెళ్ళి బ్యాంక్ షట్టర్స్ తెరవాలి కదా అంది షీన. ఓ, దాందే ఉందండి, ఒక్క నిమిషం. ఆమె బీరువా తెరిచి 100 రూపాయలు తెచ్చి ఇచ్చింది. అప్పుడప్పుడు ఇరుకు ఇబ్బంది ఇలాగే మనం సర్దుకోవాలండి అన్నాడు అటెండర్. ఏ, రూలు పెడుతున్నావా? రెప్పలకు మస్కారా వేసుకుంటూ కొంచెం కంఠస్వరాన్ని పెంచి అడిగింది షీన. రూలంటే రూలే కదండి మరి. తప్పైనా ఒప్పైనా కలిసి చేసినప్పుడు అవసరాలు కూడా కలిసే పంచుకోవాలి కదండి అన్నాడు అతను. షటప్, 100 ఇచ్చా కదా, వెళ్ళు. అలాగేనండి. మరి గొంతు మీదకి వచ్చినప్పుడే కదండి నేను వస్తా, మామూలప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతానా అన్నాడు. షటప్ అండ్ గెట్ అవుట్ అంటూ కసిరింది షీన. నవ్వుకుంటూ లాటరీ టికెట్స్ ఏజెన్సీ వైపు కదిలాడు అటెండర్. ఫ్యాన్ స్పీడ్ పెంచి ఒంటి నిండా కమ్ముకున్న చిరు చెమటల్ని ఆర్పుకోవాలని ప్రయత్నిస్తోంది షీన. సాయంత్రం 5:30 అయింది. ఆలివ్ గ్రీన్ కలర్లో కాంటెసా వచ్చి నోబుల్ పార్క్ ముందు ఆగింది. బిలబిలమంటూ ప్రియాంక ఫ్రెండ్స్ క్రిందకి దిగారు. డోర్ లాక్ చేసి విండోస్ మూసేసి అందరికన్నా చివరిగా దిగి వచ్చింది ప్రియాంక.
పార్కులో కూర్చుని పచ్చగడ్డిలో పల్లీలు పోయించుకుని తింటున్న వాళ్ళ మొహాలు వాచిపోయినట్టు చూస్తున్నారు. చూడవే ఎలా చూస్తున్నారు? ఇంటి దగ్గర ఆడవాళ్ల ముఖాలు చూడరా వీళ్ళు? ఆడపిల్లలు కనిపించగానే ముఖం వాచిపోయి చూస్తారే అందొక అమ్మాయి పంజాబీ డ్రెస్ మీద అమర్చుకున్న రోజు మీద పిన్ను టైట్ చేసుకుంటూ. అందరూ అందాలు ఒలకబోస్తున్నారు. అలా చూడబడ్డంలో ఒరిజినల్స్కి తలవంపు కాదు, పైగా గర్వకారణం. ఇండియన్ లేడీ ఆనందంగా ఉండవలసిన వయసు ఇది కదా అందొక అమ్మాయి. ఛీ, నీకసలు సిగ్గులేదు అంది పంజాబీ డ్రెస్ అమ్మాయి. అంతేలే, నిజం చెప్పిన వాళ్ళు ఎవరు చివాట్లు తినకుండా ఉన్నారు? మిడ్డీతో వయసు తగ్గించుకున్న మరో కోమలాంగి సెటైర్ విసిరింది. ప్రియాంక వారి మాటలు పట్టించుకోలేదు. నేరుగా వెళ్ళి ఆ బెంచి మీద కూర్చుంది. అక్కడే జయసింహతో పాటుగా కొద్దిసేపు కూర్చుంది తాను. జీవితంలో కొన్ని క్షణాలు ఎంతో విలువని సంతరించుకుంటాయి. అవి మన మనసు మీద వదిలిన ముద్రలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. అతనితో పాటుగా కూర్చున్న ఆ కొద్ది క్షణాల్లో ఆమె జయసింహలో మహోన్నతమైన ఆదరాన్ని చూడగలిగింది. అతని విశిష్టమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంది. తనకి అతనికి మధ్య అతడు గీచిన గీత చెరిపెయ్యాలన్న కృత నిశ్చయానికి వచ్చిందామె. అయితే అది తరతరాల అంతరం, అంత తేలికగా చెదిరిపోయే సరిహద్దు కాదు. దాన్ని భూతద్దంలో చూస్తున్నాడు జయసింహ. అసలు దాని గురించి పట్టించుకోకూడదనుకుంటోంది ప్రియాంక. లవ్ అఫైర్లో చిక్కిన వాళ్ళు బాధపడేందుకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి. మమ్మల్ని ఎందుకు ఈ పార్కుకి తెచ్చి పడేశావు అంటూ ప్రారంభించింది ఒక అమ్మాయి. అవును, సినిమాలో ట్రాజడీ సాంగ్ పాడుకునేందుకు పనికొచ్చేలా ఉంది ఈ పార్కు. ఇక్కడేం చేయాలి మనం అంది మరొక ఆమె. పోనీ నేనొక ట్రాజడీ సాంగ్ పాడతాను, మీరంతా వింటారా? లావుపాటి లలిత లేచి నిలబడి గొంతు సవరించుకుంది. వద్దు తల్లి, నువ్వు పాడితే విన్న దురదృష్టవంతులకి చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు సైతం వెళ్ళుకొస్తాయి. అంత పని చెయ్యకు, మమ్మల్ని ఇలా సుఖంగా ఉండనివ్వు అంటూ అందరూ కలిసి ఆమెను బలవంతంగా కూర్చోబెట్టారు. లావుపాటి లలిత కోపం వచ్చి మూతి బిగించుకుంది. ప్రియాంక వారి లోకంలో లేదు. పార్కు నలుమూలలా ఆమె చూపులు గాలించొచ్చాయి. జయసింహ కనిపించలేదు. పానకాలస్వామి పైపుతో పచ్చిక మీద నీళ్లు చిమ్ముతున్నాడు. బిలబిలమంటూ వచ్చి కూర్చున్న వారి వంక చూశాడు. ప్రియాంకను గుర్తించాడు. పైపు మడిచి కింద పడవేసి అటువైపుగా వచ్చాడు. అమ్మాయి గారు, మీరా అన్నాడు అమితాశ్చర్యంగా. పానకాలస్వామి, ఇవాళ ఈ సీటు ఖాళీగా ఉందేంటి? అవునమ్మా, బాబుగారు కనిపించి 3 రోజులైంది. ఎక్కడున్నాడు? ఏమోనమ్మా, నాకు తెలీదు. చెప్పి వెళ్ళలేదు, తిరిగి రాలేదు. బంధువులింటికి వెళ్ళారేమో. తల్లి తండ్రి లేరు, తోడబుట్టినవారు లేరు. నాకు తెలిసినంతవరకు బంధువులు కూడా ఎవరు లేరమ్మా. జయ కోసం ఎప్పుడు ఎవరు రాలేదా అడిగింది ప్రియాంక. లేదమ్మా, నాలాగే అతను ఒంటరి ప్రాణి. టికెట్ విషయం ఏమైనా తెలిసిందా? పాపం, దురదృష్టవంతుడు, దొరకలేదనుకుంటాను. అతని కోసం ఎవ్వరూ రారు. ఉత్తరాలు కూడా రావా? రావు తల్లి, తనే ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్కు పోతుంటాడు. తన గురించి నీతో ఎప్పుడూ ఏమీ చెప్పడా? అన్ని విషయాలు చెప్పాడు, ఒక్క విషయం తప్ప. మొన్న నేను అడిగినప్పుడు కూడా చెప్పలేదు. ఏంటా విషయం? అతనికి అర్జెంటుగా కొన్ని లక్షలు కావాలి. ఎందుకోసమో వివరాలు నీకు తెలుసా? నాకు తెలియదమ్మా, చెప్తే కదా తెలియడానికి. అతని జీవితం ఓ మిస్టరీ అన్నమాట. అవునమ్మా, ఆ డబ్బు ఎవరికో పంపుతున్నాడు. మగవాళ్ళకా ఆడవాళ్ళకా? ఆ వివరం కూడా నాకు తెలియదు తల్లి. అంత డబ్బు అవసరమంటే అదేదో మిస్టరీ. అవును తల్లి, ఈ మధ్య తానుంటున్న ఇల్లు కూడా అమ్మేశాడు. అదే కదా నీడ, అది కూడా పోయింది. అప్పటినుంచి పార్కులోనే ఉంటున్నాడు. రాత్రి సమయాల్లో పార్కులోకి ఎవరిని అనుమతించకూడదు. కానీ నాకు మాత్రం ఎవరున్నారు? నా బిడ్డలాగానే చూసుకుంటున్నాను కదా. ఇల్లు అమ్మగా అంత డబ్బు ఒకేసారి వచ్చింది కదా. ఓ జత బట్టలైనా కుట్టించుకోలేదు. మొత్తం ఎవరికో పంపాడు చెప్పాడు పానకాలు. ఎప్పుడొస్తాడో నీకు తెలుసా? తెలీదు తల్లి, ఏది చెప్పడు కదా. అతను అమ్మేసిన ఇల్లు ఎక్కడో నీకు తెలుసా అడిగింది. మాటల మధ్య ఎప్పుడో చెప్పిన జ్ఞాపకం అంటూ ఇంటి వివరాలు చెప్పాడు. జయ వస్తే నా కోసం రమ్మని చెప్పు అంటూ లేచిందామె. పార్కుకి పోదామంటే సరదాగా కాలం గడపడానికి కాబోలు అనుకున్నాం. ప్రియా, ఏంటి వ్యవహారం అందొక అమ్మాయి. తర్వాత చెప్తాను, త్వరగా నడుస్తూ అంది ప్రియాంక. ప్రేమ వ్యవహారం అయి ఉండాలి అంటూ మొదలుపెట్టారు స్నేహితులు. బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచావే? తర్వాత చెప్తానంటావు. తర్వాత అంటే ఎప్పుడు? పెళ్ళయిన తర్వాత? కాదు,
పిల్లలు పుట్టిన తర్వాత కాబోలు. ఎలా చదువుకున్నాడు? ఎన్ని కంపెనీలున్నాయి? బంగారు బొమ్మవు కదా, ఎంత గొప్పవాడు రావాలో. బంగారు బొమ్మ కాదు, వజ్రాల బొమ్మ. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్లాటినం బొమ్మ. ఖరీదైన అమ్మాయి కదా. మరో అమ్మాయి అంది. మీలాగే వాగుతూ ఆలస్యం చేశారంటే నేను వెళ్ళిపోతాను. అంత పని చెయ్యకే. ఆగాగు, మేము వస్తున్నాం. డోర్స్ తెరుచుకుని అందరూ కారులోకి దూరిపోయారు. కారు అమిత వేగంతో నడుపుతోంది ప్రియాంక. ఆమె చేరవలసిన చోటు నగరం శివార్లలో ఉన్న ఓ గ్రామం. పూర్వం ఆ గ్రామానికి వేరే పంచాయతీ ఉండేది. సిటీ లిమిట్స్లోకి చేరువగా ఉండేది. ఇప్పుడు నగరంలో అంతర్భాగంగా కలిసిపోయింది. అక్కడకు చేరుకున్న తర్వాత కావలసిన అడ్రస్ కోసం ఎవరినో అడిగింది. కారు నేరుగా ఆ ఇంటి ముందు ఆగింది. చిన్న పెంకుటిల్లు, ముందు వెనక కొద్దిపాటి ఖాళీ స్థలం, చుట్టూ ప్రహారీ, ఒకటే వాటా. చూసేందుకు ముచ్చటగా ఉంది. ఇంటి ముందు కారు ఆగగానే ఓ 11 సంవత్సరాల అమ్మాయి కొత్త పరికిని టపటపలాడించుకుంటూ వచ్చింది. ఎవరున్నారమ్మా ఇంట్లో? మా నాన్నగారున్నారు, పిలవనా? అంది ఉత్సాహంతో. పిలువు, మాట్లాడాలి. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి తండ్రిని తీసుకొచ్చింది. ఎవరు కావాలి మీకు? అడిగాడతను. జయసింహ గారున్నారా? వాళ్ళు ఈ ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయారు. వాడి తాలూకా బంధువులెవరూ లేరా? ఎవరూ లేరు. జయసింహ తండ్రి ఎక్కడో అప్రతిష్టపడి ఈ ఊళ్ళో ఈ చిన్న ఇల్లు కొని ఆస్తంతా అవజేశాడని విన్నాను. ఆ తర్వాత ఆ కొడుకు ఈ ఇల్లు కూడా అమ్ముకుని వెళ్ళిపోయాడు. ఇంతే నాకు తెలుసు అన్నాడాయన. బాబు, 3 రోజులుగా ఇక్కడే కనిపిస్తున్నావు. ఈ ఊరేనా? ఆంజనేయస్వామి ఆలయంలో ఒంటరిగా కళ్యాణ మండపం మీద చాలా పరధ్యానంగా కూర్చుని ఉన్న జయసింహ తల తిప్పి చూశాడు. ఎవరో తన వెంకే చూసి నవ్వుతున్నారు. బాగా మాగిపోయిన కంపు కొడుతున్న కాషాయ వస్త్రాలు, పెరిగి అట్టలు కట్టిపోయిన జుట్టు, ముఖం మీద విభూతి రేఖలు, మధ్యలో కుంకుమ బొట్టు. ఈ ఊరే, చాలా ముక్తసరిగా జవాబిచ్చాడు జయసింహ. ఇంటికి వెళ్ళలేదు, ఎందుకని? అడిగాడతను. ఎక్కడుంది ఇల్లు? అన్నాడు జయసింహ. గంజాయి దమ్ము నిషా తలకెక్కి ఉన్న బైరాగి ఆ మాటని తన అర్థంలో తీసుకున్నాడు. అంతేలే, ఎక్కడో ఉంది ఇల్లు. ఈ ఇంటి నుంచి చిలక ఎప్పుడు లేచిపోతుంది? మళ్ళీ రాదు కదా. నిన్ను చూస్తే బాల్య చాపల్యంతో ఇల్లు వదిలి వచ్చే వయసు కాదు అనిపిస్తోంది. భార్యాబిడ్డలు కాలికి బంధాలే, వెంట వచ్చేవారెవరు? మన చుట్టూ మాయని మనమే అల్లుకుంటున్నాం. పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వచ్చావా? అన్నాడు ఆసక్తిగా. అన్నాడు జయసింహ. అంతటితో వదిలిపోతాడని ఆలోచనల నెగడు మనసులో రగుల్చుకున్నాడు. అది మండితేనే తృప్తి, బాధని అనుభవించగలగడంలో ఓ తృప్తి. ఈ మాటలు అనగానే చాలా చనువుగా పక్కనే కూర్చున్నాడు ఆ బైరాగి. ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆశ్రయించుకుని చాలామంది బైరాగులున్నారు. వారితో కొన్ని బైరాగి కుటుంబాలు కూడా పూర్తి స్వేచ్ఛాజీవులు. నేను కూడా అంతేనయ్యా. నా పెళ్ళాం అందంగానే ఉండేది, జరుగుబాటు కూడా లోటు లేదు, పిల్లలు ఉన్నారు. నా ఆత్మ ఆపదలో పడినప్పుడు వీరెవరూ వెంటరారు కదా. ఈ బంధాలన్నీ మనం తగిలించుకున్న జంజాటాలే కదా. 10 రోజులు పని చేసి సంపాదించకపోతే పెళ్ళాం మన గురించి ఏమంటుంది? పిల్లలు అడిగినవి ఇవ్వకపోతే ఏమంటారు? డబ్బు సంపాదించలేకపోతే 10 మంది ఎలా చూస్తారు? ఆత్మ విముక్తికి మనం తగిలించుకునే అడ్డంకులే ఇవన్నీ కూడా. గుండెల నిండా గంజాయి దమ్ము లాగించి కళ్ళు చూసుకున్నాం అనుకో, వాస్తవం అనుకున్న ఈ ప్రపంచమంతా ఏమవుతుంది? చిలుముంది, కాస్త ఓ పట్టుపడతావేంటి? అన్నాడా బైరాగి. నాకొద్దు అన్నాడు జయసింహ సిరాగ్గా. ఎవరైనా పొరపాటున ఇల్లు వదిలి వస్తే మంచి పాటలు చెప్పి తిరిగి వెనక్కి పంపరు. ఇలాంటి వేదాంతమే చెప్పి మెల్లగా గంజాయి అలవాటు చేస్తారు సన్యాసులు. బైరాగి జనసంఖ్యలో మరో అంక పెంచేందుకే చూస్తారు. అక్కర్లేకపోతే బలవంతం చెయ్యంలే. బైరాగి జనసంఖ్యలో మరో అంకె పెంచేందుకే చూస్తారు అనుకున్నాడు అతను. అక్కర్లేకపోతే బలవంతం చెయ్యంలే, నెమ్మదిగా అదే అలవాటవుతుంది. గంజాయి అలవాటయిందనుకో, వెనకటి బాధలు జ్ఞాపకాలు అన్నీ ఇట్టే మర్చిపోగలుగుతావు అన్నాడా బైరాగి. అది సరే, నువ్వు చదువుకున్నావా? అడిగాడు మళ్ళీ. అన్నాడు జయసింహ. అంతటితో విడిచిపెట్టిపోయేలా లేడు, తనే లేచి వెళ్ళిపోవాలి అని దానికి సిద్ధపడుతున్నాడు జయసింహ. మనిషికి ఒక్కొక్కసారి ఒంటరితనం కావాలి. ఒకప్పుడు తనని తానే అభినందించుకుంటాడు, మరొకప్పుడు ఎందుకైతేనే ఏకాంతం కావాలి. దానికి భంగం కలిగితే విసుగు, చిరాకు. లేచి బయలుదేరాడు. ఆగాగు, నీతో పనుంది, ఈ పేపర్ చూడు అందించాడా బైరాగి.
ఏం కావాలి? మధ్యప్రదేశ్ లాటరీ ఫలితాలు వచ్చాయి కదూ? అవును, వచ్చాయి. ఈ టిక్కెట్లకి ప్రైజ్ వచ్చిందేమో చూసిపెట్టు అంటూ జోలెలోకి చెయ్యి పోనిచ్చాడు బైరాగి. సేమ్ ట్రబుల్, తన బాధ లాంటిదే, చూపెట్టొచ్చు. బైరాగి వరుసగా టిక్కెట్స్ తీసి ఇస్తున్నాడు. ఫలితాలు చూసి పెదవి విరుస్తున్నాడు జయసింహ. 1, 2, 5, 10, 25, 50, 100 ఇంకా తీస్తూనే ఉన్నాడు అతను. జయసింహకి అలుపొచ్చింది. బైరాగి ఇంకా టిక్కెట్స్ తీసి ఇస్తూనే ఉన్నాడు. ఎన్నెన్ని కొన్నాడో! యాచించిన డబ్బుతో మొహమాటపడి ఒప్పుకున్నందుకు అతని పని పూర్తి చేశాడు. ఒక్క చిన్న ప్రైజ్ కూడా రాలేదు. ఈ టికెట్స్ అన్నీ నువ్వే కొన్నావా? అడిగాడు జయసింహ. అవును, ఇవి మధ్యప్రదేశ్ లాటరీ. ఇతర రాష్ట్రాలవి కూడా కొంటావా? అన్ని రాష్ట్రాలవి కొంటాను. ఏ క్షణం ఎలాంటిదో చెప్పాడు బైరాగి. మరి డబ్బెలా వస్తుంది నీకు? ఆశ్చర్యంగా అడిగాడు జయసింహ. గంజాయి తెచ్చి అమ్ముతాను. వారానికి 1000 రూపాయలు మిగులుతాయి. అవన్నీ టికెట్స్ కొంటాను. ఇలా ఎంతకాలం నుంచి చేస్తున్నావు? 5 ఏళ్ల నుంచి. ఈ లాటరీ టికెట్స్ కొనకుండా ఉంటే ఆ డబ్బే కొన్ని లక్షలు అయ్యుండేది కదా? ప్రశ్నించాడు జయసింహ. ఏమో, ఆ సంగతి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఇంతదాకా వచ్చాక ఇప్పుడెలా మానుకుంటాను? పోయిన డబ్బైనా రావాలి కదా అన్నాడు బైరాగి. ఎప్పుడైనా ప్రైజులు వచ్చాయా? ఈ 5 ఏళ్లలో 2 సార్లు 1000 రూపాయలు వచ్చాయి. 100, 10 చాలా వచ్చాయి, గుర్తులేదు అన్నాడు బైరాగి. ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడూ రాలేదన్నమాట. అది మందాక రాదులే గురు అని చెప్పాడు బైరాగి. ఎందుకు రాకూడదు? అబ్బో, చాలా కథలున్నాయిలే, అవన్నీ ఇప్పుడెందుకు అన్నాడు బైరాగి. కథలంటే మోసాలేనా? అడిగాడు జయసింహ. అవునాయనా, లాటరీ గొడవలన్నీ కాచి వడపోశాను. అన్నీ నాకు కొట్టిన పిండే. ఫస్ట్ ప్రైజుల్లో మోసాలు జరుగుతున్నాయి. డూప్లికేట్ టికెట్స్ వస్తున్నాయి. నాలాగా చదువురాని మొద్దులకి అవుట్ ఆఫ్ డేట్లు అమ్ముతారు. అలా చిత్రంగా చూడకు మరి. నాకు చదువైతే రాదు గాని లాటరీ భాష మొత్తం కంఠోపాఠమే. కొన్నాళ్ళు కమిషన్ మీద టిక్కెట్స్ కూడా అమ్మాను. సబ్ కమిషన్కి కూడా అమ్మాను. మాట్లాడి తీరవలసిన ఆ బైరాగిని అంతటితో వదిలివేయడం చాలా పొరపాటు అనిపించింది. లేచినవాడు మళ్లీ కూర్చున్నాడు జయసింహ. తన ఆలోచనలన్నీ మర్చిపోయాడు. అసహనాన్ని తగ్గించుకున్నాడు. డూప్లికేట్స్ టికెట్స్ అమ్ముతారని నీకు తెలుసా? ఎంత అమాయకుడు అయ్యా బాబు! నకిలీ టికెట్స్ అమ్ముతారా అని అడుగుతున్నావా? ఎందుకమ్మరు? జనం కొనే లాటరీ టికెట్స్లో చాలా భాగం డూప్లికేట్ టికెట్స్ మాత్రమే. లాటరీ టికెట్ల మీద ప్రభుత్వానికి, లాటరీ సంస్థల యజమానులకి లక్షల రూపాయల లాభం వచ్చిందనుకో. అనేక ప్రాంతాల్లో అనేక మంది డూప్లికేట్స్ అమ్మే ముఠాలకి 10 లక్షల రూపాయల లాభం. అదో పెద్ద యంత్రాంగం. డబ్బులు సంపాదించడానికి చాలా దగ్గర దారి. ఏ వ్యాపారంలో అయినా లాభ నష్టాలుంటాయి. ప్రతి వ్యాపారంలో కూడా నష్టాలకు అవకాశాలుంటాయి. 1000 రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయల డూప్లికేట్ లాటరీ టికెట్లు ముద్రించి అమ్ముకునే వ్యాపారంలో మాత్రం లాభమే కానీ నష్టం అన్న పదానికి తావులేదు. ఉత్పత్తి అయిన దగ్గర నుంచి కొనుగోలుదారు వరకు తలా కాస్త కమిషన్ దండుకుంటారు. చాలా నిశ్చింతైన చీకటి వ్యాపారం. మంచి లాభాలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఈ నకిలీ వ్యాపారాన్ని అరికట్టదా? అడిగాడు జయసింహ. అరికట్టేందుకు చాలా రహస్యంగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ బయటపడి చీకటి వ్యాపారాలన్నిటి మీద ప్రకటించినట్టుగా యుద్ధాన్ని ప్రకటించదు. అందుకో కారణం ఉంది. నకిలీ టికెట్స్ ఉన్నాయన్న విషయం ప్రచారమైతే జనానికి వాటి మీద నమ్మకం పోతుంది. అలా జరిగితే ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపడతాయి. సమాజ శ్రేయస్సు కోసం ఎవరైనా లాటరీలు నడుపుతారా? నడపరు. లాభాల కోసమే నడుపుతారు. అలాంటిది ప్రభుత్వం మాత్రం తాను ఎక్కి కూర్చున్న లాభాల కొమ్మను నరుక్కోదు కదా. అంతేకాదు, ఈ నకిలీ లాటరీ టికెట్ల వ్యవస్థని నడుపుతున్న వాళ్ళని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. వాళ్ళు ధనవంతులు. దొంగ లాటరీ టికెట్స్ అమ్మడం సాధ్యమే కావచ్చు. అయితే దొంగ లాటరీ టికెట్స్ అమ్మడం సాధ్యమే కావచ్చు. డ్రా జరగకుండా ఫస్ట్ ప్రైజ్ ఏ నెంబర్కి వస్తుందో ఎలా తెలుస్తుంది? అడిగాడు జయసింహ. తన సమస్యకి కూడా ఓ సమాధానం ఉంటుందా? ఒకవేళ అది నిజమైతే చాలా భారీ ప్రయత్నంలో తన టికెట్ దొంగిలించబడి ఉండొచ్చు. కానీ డ్రా అనేది పెద్దల సమక్షంలో సుప్రసిద్ధుడైన రాజకీయ నాయకుడో, క్రికెట్ వీరుడో, సినిమా తారో తీయడం జరుగుతుంది. అప్పటికప్పుడే ఫలితాల్ని కూడా ప్రకటిస్తారు. ఇందులో కూడా మోసం జరగడానికి తావుంటుందా? ఫలితాలు ప్రకటించే సమయంలో విలేకరులు ప్రక్కనుంటారు. ఫలితాలు వెనువెంటనే పత్రికలు ప్రకటిస్తాయి. ఇంత పగడ్బందీగా జరిగే వ్యవస్థలో మోసానికి తావుంటుందా?
జయసింహ అమితాశ్చర్యంలో పడిపోయాడు. అతని మరో లోకం ముందు చీకటి వ్యాపారం తాలూకా అసలు రూపం ప్రత్యక్షమవుతోంది. బైరాగి గంజాయి దట్టించి చిరుము వెలిగించాడు. గట్టిగా 2 దమ్ములు లాగి కన్నులు అరమోగినాడు. ఎంత అమాయకంగా అడిగావయ్యా? చదువుకున్నానంటున్నావు, ఇంకా లోకం తెలియదన్నమాట. ఈ ప్రపంచంలో నల్లధనం రాజ్యమేలుతోంది. కొన్ని వేల కోట్ల నల్లధనం ఒక్క భారతదేశంలోనే చలామణి అవుతోంది. దాన్ని బయట పెట్టించగలిగితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాంటివి డజన్ దాకా కట్టించొచ్చు. 2-3 రాష్ట్రాల్ని ధనిక రాష్ట్రాలుగా మార్చొచ్చు. కానీ ఆ పని చేయడం ఎవరికీ సాధ్యం కాదు. నల్లధనంతో చీకటి రాజ్యాన్ని పాలించే మహానుభావులు చెయ్యలేని పని లేదు. వారు సాధించే అద్భుత కార్యాల్లో ప్రభుత్వాల్ని మార్చడం ఒకటి. అతి చౌకగా తయారై కారు చౌకగా ప్రజల అవసరాలను తీర్చే సోలార్ యంత్రాలు కనిపెట్టే సైంటిస్టులు ఏమార్చడం మరొకటి. ఇలాంటివే ఇంకా ఎన్నో అద్భుతాలున్నాయి. వాటిలో ఇది ఒకటి. డ్రా తీయకుండానే ఏ నెంబర్కి ప్రైజ్ రావాలో నిర్ణయించడం వాళ్ళు చేసే పనుల్లో చాలా చిన్న పని. అర్థమైందా? ఈ గంజాయి చిలుం సాక్షిగా చెబుతున్నాను. దేవుడు అనేవాడు లేడయ్యా. తెలివైన స్వార్థపరులు తమకన్నా శక్తివంతులైన ప్రజా సమూహాన్ని తొక్కి ఉంచేందుకు కనిపెట్టిన ఓ సాధనం దేవుడనే పదం. ఒకవేళ దేవుడనేవాడు ఉన్నాడనుకో, అతడే ఈ సృష్టిని పాలిస్తున్నాడనుకో, అప్పుడు అంతకన్నా దయాహీనుడు, అన్యాయపరుడు మరొకడు లేడు అని చెప్పుకోవాలి. ఇది గంజాయి దమ్మిచ్చిన నిషాలో నేను అంటున్న మాటలు కాదు సుమా. నేను చూసిన ప్రపంచం, నాకిచ్చిన అనుభవం ఇది అన్నాడు బైరాగి. గుబురు గడ్డంలోకి వేళ్లు పోనిచ్చి సవరించుకుంటూ తన్మయ లోకాన్నించి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు అతను. ఇన్ని సంగతులు నీకెలా తెలిసాయి? అడిగాడు జయసింహ. మొదట్లో నాకు తెలీదు. నీలాగే అమాయకంగా ఉండేవాడిని. నగరంలో ఈ వ్యాపారాలకి కేంద్రం సవాయ్ బార్ అండ్ రెస్టారెంట్. అక్కడికి పోయాక ఈ లోకం తెలిసింది నాకు అంటూ వివరించాడు బైరాగి. కాషాయ వస్త్రాలు కట్టుకుని అధునాతన ప్రపంచం ఎలాంటిదో అర్థం చేసుకున్నాడు. అందుకు తగినట్టుగా నడుచుకుంటూ ఎన్నో అనుభవాలు సంపాదించాడు. బైరాగి సామాన్యుడు కాదు. అయితే దొంగ లాటరీ టికెట్లున్నాయంటావు? అడిగాడు జయసింహ. అసలు వాటికన్నా నకిలీవే ఎక్కువ అమ్ముతారు. ఎందుకంటే నిజమైన టికెట్ అమ్మితే 20 పైసలు మిగులుతాయి. నకిలీ టికెట్ అయితే మొత్తం రూపాయి మిగులుతుంది కదా. డ్రా తీయకముందే ప్రైజ్ వచ్చే నెంబర్ తెలుస్తుందంటావు? మళ్ళీ అడిగాడు జయసింహ. తప్పకుండా తెలుస్తుంది. లాటరీ వ్యాపారం నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చుకునేందుకు తెలివి కలిగిన వాళ్ళు సృష్టించిన మాయ అంటావు. నేననడం కాదయ్యా, అసలు నిజం అదే అన్నాడు బైరాగి. జయసింహ కళ్ళు తెరుచుకున్నాయి. తన సమస్యకి ఈ మనిషి ఏదైనా సమాధానం చెప్పగలడనిపించింది. బైరాగి, నేనొక టికెట్ తీసుకున్నాను. దాని నెంబర్ నోట్ చేసుకుని లాకర్లో దాచాను. ఆ నెంబర్కి ప్రైజ్ వచ్చింది. కానీ డ్రా తీసేలోగానే బ్యాంక్ లాకర్స్ పేలిపోయాయి. ఇప్పుడు నేను 10 లక్షలు కోల్పోయాను. అదే నెంబర్ గల టికెట్టు మరొకరు డిపాజిట్ చేసి డబ్బు తీసుకున్నారు. ఇదెలా జరిగి ఉంటుందంటావు అని అడిగాడు. బైరాగి గంజాయి దట్టించిన చిలుం పట్టి 2 దమ్ములు లాగాడు. కళ్ళు తేలిపోతూ ఉండగా గుబురు గడ్డంలోకి వేళ్లు పోనిచ్చి నిమురుకున్నాడు తాపీగా. అదా సంగతి. అదన్నమాట దిగులు. ప్రైజ్ తీసుకున్న వాళ్ళది నకిలీ టికెట్ కావచ్చు. కానీ అది నకిలీ టికెట్ అని నువ్వు నిరూపించాలంటే అసలు టికెట్ని నువ్వు చూపగలగాలి. ఆ టికెట్ ఎక్కడ కొన్నావు? కళ్ళు చికిలించి చూశాడు. శ్రీ వనదుర్గాంబ ఏజెన్సీలో కొన్నాను చెప్పాడు జయసింహ. నీకు నకిలీ టికెట్ ఇచ్చుంటాడు కోట్లింగం. వాడు నాకు బాగా తెలుసు, బడాచోర్ అన్నాడు బైరాగి. నాకిచ్చింది నకిలీ టికెట్ అయ్యేందుకు వీల్లేదు. ఆ నకిలీ టికెట్ అయితే లాకర్ని పేల్చివేయవలసిన అగత్యం లేదు. జయసింహ లాజికల్గా ఆలోచించి చెప్పాడు. అయితే నీ టికెట్ నెంబర్ అతనికి గుర్తుండాలి. కానీ దాన్ని నేను ఎక్కడ దాచానో అతనికి తెలియదు కదా. అంతా గొడవగా ఉంది. ఇలాంటి కేసులు నాకు తెలుసు. కానీ నువ్వు దాన్ని ప్రైజు ప్రకటించకముందే లాకర్లో దాచావు. సహజంగా ఎవరు అలా చెయ్యరు. అందువల్ల నీ కేసు కొత్తగా అనిపిస్తోంది. అర్థం కాలేదు అన్నాడు బైరాగి. ఇప్పుడు నాకు అర్థం అవుతుందిలే అంటూ కదిలిపోయాడు జయసింహ. బైరాగి కళ్ళు అప్పగించి చూస్తున్నాడు. అసలు టికెట్ స్మాష్ అయ్యాక నకిలీ టికెట్కి తిరుగులేదు. టికెట్ కొన్న అసలు వ్యక్తి దాన్ని అశ్రద్ధగా చేజార్చుకోవచ్చు. కొందరు జేబులో పెట్టుకుని మర్చిపోయి చాకలికి బట్టలు వేయవచ్చు. కొందరు చిత్తు కాగితాలు చింపుతూ దాన్ని కూడా చించి పారేయచ్చు. ఒక మద్రాసి ₹1,00,000 ప్రైజ్ వచ్చిన టికెట్ పేడపల్లికలో దాచి పోగొట్టుకుంది. ప్రైజ్ రాలేదు. ఓ క్లీనర్ కుర్రాడు
లారీ సీటు కింద దాచుకుని పోగొట్టుకున్నాడు. లాటరీ వచ్చినా డబ్బు మాత్రం రాలేదు. లాటరీ అంటే అదృష్టం దురదృష్టాల మధ్య దోబూచులాట. ఎన్నో చిత్రాలు జరుగుతుంటాయి. కానీ తాను పోగొట్టుకోవడం వెనుక ఏదో కుట్ర జరిగింది. బ్యాంకు లాకర్స్ తీసుకున్న వారిలో తన పక్కనున్న వారెవరో వీరి లాకర్లో బాంబు దాచవచ్చు, లేదా బ్యాంకు లోపల ప్రవేశించి బాంబు అమర్చవచ్చు. బాంబు అమర్చే అవకాశాలు అనేకం ఉంటాయి. వీరికి తాను లాకర్లో దాచినట్టు తెలియాలి. ఎలా తెలిసిందనే విషయం అలా ఉంచి, అలాంటి వారు తాను లాటరీ తీసుకున్న తర్వాతే ఆ లాకర్ తీసుకుంటారు. తనతో పాటుగా కాక ఆ తరువాత లాకర్ తీసుకున్న వారెవరో తెలుసుకోవడం సులభమే. ఎందుకంటే తాను లాకర్ తీసుకుని ఎక్కువ రోజులు గడవక ముందే అది పేలిపోయింది. వారికి ఆ నెంబర్కే ప్రైజ్ వస్తుందని ఎలా తెలిసింది? ప్రైజ్ వచ్చే నెంబరు తన దగ్గరుందని, దాన్ని లాకర్లో దాచానని వారికి ఎలా తెలిసింది? నకిలీ టికెట్స్కి బ్లాక్ మనీకి ఉన్న సంబంధం ఏంటి? నల్ల డబ్బు అనే అడవి మృగాలు ఏ నెంబర్కి ప్రైజ్ వస్తుందో ముందుగా ఎలా తెలుసుకుంటారు? చాలా ముఖ్యమైన ప్రశ్నలు అతని మనసుని పట్టాయి. వాటికి సమాధానాలు వెతకడం అంత తేలికైన పని కాదు. కానీ తన విషయంలో ఆ సమాచారం అంతా సేకరించాలంటే ముందుగా తన తర్వాత లాకర్స్ పేలిపోయే ముందుగా జరిగిన ఆ కొద్ది రోజుల్లో ఎవరు లాకర్ తీసుకున్నారో తెలుసుకోవాలి. అగమ్యగోచరమైన చాలా పెద్ద ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతకడం అక్కడి నుంచే ప్రారంభం కావాలి. బ్యాంకు మేనేజర్ సహకరించటం లేదు. అందువల్ల తిరిగి అతని దగ్గరకు పోవాలంటే మనస్కరించలేదు. కానీ పరిశోధన ప్రారంభించాలి. ఆలోచనల మధ్య ఎంత దూరం నడిచింది తెలియడం లేదు. వివసుడైపోయి ఆలోచించాడు. డింగ్డాంగ్ క్లాత్ షోరూం వరకు వచ్చాడు. ఇదమిద్దమైన అభిప్రాయం, ఆలోచన పథకం లాంటివి ఏమీ లేకుండానే బ్యాంకులోనికి నడిచాడు. అటెండర్ మోల్డా మీద కూర్చుని కనిపించాడు. మేనేజర్ గారున్నారా అని అడిగాడు జయసింహ. లేరు, బయటికెళ్లారు, మరో అరగంటలో వస్తారు చెప్పాడు అటెండర్. లాకర్కి హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. ఎవరిని చూడాలి? అమ్మాయి గారిని అడగండి అంటూ షీనా వంక చూపించాడు. అటువైపుగా నడిచాడు. బ్యాంకులో జనం రద్దీ లేదు. వాలెట్లో నుంచి చిన్న అద్దం తీసి ముఖాన్ని అతికించుకున్న బిందీ ప్లాస్టిక్ బొట్టు సరిగ్గా ఉందో లేదో చూసుకుంటోంది షీనా. ట్రిమ్ చేసుకున్న ఐబ్రోస్ని మరోమారు చూసుకుంది. బ్యూటీ క్లినిక్ వాళ్ళు చేసిన హెయిర్ స్టైల్ మొత్తం కనిపించలేదు. తీరిగ్గా ఉన్న తన ప్రశాంతతని భగ్నం చేస్తూ దగ్గరగా అడుగు చప్పుడు వినిపించడంతో తలెత్తి చూసింది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అడిగింది. పేలిపోయిన లాకర్ తాలూకా కీ ఇచ్చేందుకొచ్చాను. అవును, మీ అందరికీ కొత్త లాకర్స్ ఇస్తున్నారు. సంతకాలు పెట్టించుకుని కీ హ్యాండ్ ఓవర్ చేసుకుందామే. మీరే చివరగా ఇచ్చారు అంది. మిగిలిన వారందరూ ఇచ్చేశారా? చివరిగా లాకర్ తీసుకుంది కూడా నేనే కదండి, అందుకే చివరగా ఇచ్చాను అన్నాడతను. ఆమె రిజిస్టర్ వంక చూస్తోంది. అదేంటలా అంటారు? చివరివారు మీరెందుకవుతారు అంది. నా తర్వాత ఎవరున్నారు అడిగాడు జయసింహ. ఒకరున్నారు. కొంచెం వారి అడ్రస్ ఇస్తారా అడిగాడు. మీకెందుకు? అలా ఇవ్వకూడదు. మీరు చెప్పదలుచుకుంటే అడ్డే ఉంది అన్నాడు జయసింహ. చెప్పొచ్చు, కానీ ఈ సాయం చేస్తే మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. అయితే మీరు ఒకసారి మా ఇంటి దగ్గర కలవండి అంటూ అడ్రస్ ఇచ్చింది షీనా. థ్యాంక్స్ అంటూ తిరుగుముఖం పట్టాడు జయసింహ. అతడు అలా వెళ్ళగానే అంతసేపు ఎంతో జాగ్రత్తగా వారి మాటలు వినాలని ప్రయత్నించిన అటెండర్ ఆమె దగ్గరగా వచ్చాడు. బ్లాక్ టైగర్ లల్లాదేవి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వివరిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.